చెప్పిన మాట వినడంలో గొప్ప దీవెన మనకు ఉండింది. ఏమండి, ఆయన చెప్పింది మనం చేద్దాం. చెప్పింది చేయాలంటే చాలా బాధాకరంగా ఉంటుంది చాలా మందికి. మనకు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఏంటంటే, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు మీకు కావలసినవి అన్నీ నేను అనుగ్రహిస్తాను. నీ పరలోకపు తండ్రికి నీకేం కావాలో ఆయనకు తెలుసు. ఆయన చెప్పింది నువ్వు చేస్తే నీ పరలోకపు తండ్రికి నీకేం కావాలో ఆయన నీ ఫిల్అప్ చేస్తాడు. నీకు కావలసింది ఆయన ఇస్తాడు. చేసే పనిలో నువ్వు సందేహపడద్దు. దేవుడు తప్పకుండా నిన్ను పోషిస్తాడు. విశ్వాసంతో ముందుకు వెళ్ళు. దేవుడు ఏలియాను విధవరాలతో పోషించాడు. నిన్ను నన్ను మనల్ని కూడా దేవుడు పోషించలేడా? తప్పకుండా పోషించగలిగిన సమర్థులు ఆయన. ఆయన మాట నమ్మి ఆయన చెప్పినట్లుగా మనం చేద్దాం. దేవుడు తప్పకుండా నిన్ను పోషిస్తాడు, నీ కుటుంబాన్ని పోషిస్తాడు. ఆయన పోషించే పోషకుడు, ఆయన రక్షకుడు, ఆయన మనల్ని నడిపించే నాయకుడు.